సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. గైస్, వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, నేను కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఛానల్లో ఏం పోస్ట్ చేయబోతున్నా అంటే, మన ఇండియాలో, తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ట్రెండింగ్ టాపిక్స్ అయితే నేనైతే వీడియోస్ అయితే చేయబోతున్నాను. ఎలాంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే చేయను, అందుకే మీ నుంచి సపోర్ట్ అడుగుతున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకెందుకులే అనుకోకుండా. సో లెట్స్ గో టు ద వీడియో. సో గాయస్, ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం డిస్కషన్ చేయబోతున్నా అంటే, మన సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఏపీకు మరియు తెలంగాణకి వచ్చేసి కట్ ఆఫ్ అయితే ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీకు క్లారిటీగా చూపించి మరి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనుకుంటున్నాను. సో క్లారిటీగా చూడండి. అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్, ఫస్ట్ మెరిట్ లిస్ట్ కి సెకండ్ మెరిట్ లిస్ట్ కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సెకండ్ మెరిట్ లిస్ట్ కి థర్డ్ మెరిట్ లిస్ట్ కి ఏమైనా చేంజెస్ వస్తాయా అని అయితే వీడియో అయితే మీకు క్లారిటీ ఇస్తాను. సో ఒక్కసారి చూసుకుంటే కనుక మన తెలంగాణ సర్కిల్ లిస్ట్ 2 చూసుకుంటే కనుక మనకి ఆదిలాబాద్ లో కట్ ఆఫ్ వచ్చి చూసుకుంటే కనుక దాదాపుగా 95 ఎబోనే ఉంది, 95 ఎబోనే ఉంది. సో ఆదిలాబాద్ లో నేను వచ్చేసి సెకండ్ లిస్ట్ లో తక్కువ అయితే అనుకున్నా, బట్ సెకండ్ లిస్ట్ లో కూడా 95 ఎబో ఉంది. సో థర్డ్ లిస్ట్ లో ఖచ్చితంగా 95 అయిపోతుందండి, ఇది మాత్రం ఖచ్చితంగా గ్యారెంటీ. నెక్స్ట్ చూసుకుంటే కనుక హన్మకొండలో అండి, హన్మకొండలో కట్ ఆఫ్ వచ్చేసి 95 అయిపోయింది. దాదాపుగా ఫస్ట్ లిస్ట్ లో కూడా 95 ఉంది హన్మకొండలో. సో సెకండ్ లిస్ట్ లో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 95 అయిపోయింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక హైదరాబాద్ సిటీ అండి, హైదరాబాద్ సిటీలో ఎప్పుడైనా కానీ దాదాపుగా నెక్స్ట్ లిస్ట్ థర్డ్ లిస్ట్ లో కూడా 95 ఎబోనే ఉంటుంది కట్ ఆఫ్. సో ఒక్కసారి మాత్రం గమనించండి. సో మెయిన్ సిటీస్ లైక్ హైదరాబాద్, నల్గొండ, ఖమ్మంలో కట్ ఆఫ్ అనేది ఎప్పుడు హైయే ఉంటుంది కంపేరింగ్ టు అదర్ డివిజన్స్. థర్డ్ లిస్ట్ లో కూడా నాకు తెలిసి హైదరాబాద్ సిటీ, ఖమ్మం, నల్గొండ కూడా 95 ఎబోనే ఉంటుంది. ఒకవేళ తగ్గితే 4th, 5th లిస్ట్ లో అయితే తగ్గచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకుంటే కనుక కరీంనగర్ డివిజన్ అండి, ఫస్ట్ లిస్ట్ లో కరీంనగర్ డివిజన్ లో హై కట్ ఆఫ్ ఉండే. సో నేను ఏమనుకున్నా అంటే సెకండ్ లిస్ట్ లో కూడా కట్ ఆఫ్ హైయే ఉంటుంది అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ కట్ ఆఫ్ వచ్చేసి లో అయిపోయింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. 95 అయిపోయింది మొత్తం కరీంనగర్ లో, మీరు ఎక్కడ చూసినా కూడా 95 ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఖమ్మం అండి, హైయెస్ట్ కట్ ఆఫ్ ఇన్ తెలంగాణ చూసుకుంటే కనుక ఖమ్మం అండి. సో ఖమ్మంలో చూసారా 99, అక్కడక్కడ 100 కూడా ఉంది. సో 99కి ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు. సో ఖమ్మంలో కూడా నెక్స్ట్ లిస్ట్ లో కూడా థర్డ్ లిస్ట్ లో కూడా 95 ఎబోనే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక మహబూబ్ నగర్ అండి, మహబూబ్ నగర్ లో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 95 ఎబోనే ఉందండి. అక్కడక్కడ కొంచెం 95 ఉంది కానీ సో ఇక్కడ కూడా 97 ఉందండి. సో మహబూబ్ నగర్ లో నెక్స్ట్ లిస్ట్ లో థర్డ్ లిస్ట్ లో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నాక మెదక్ అండి, మెదక్ లో కట్ ఆఫ్ వచ్చేసి 95 ఉందండి. సో ఫస్ట్ లిస్ట్ లో కూడా దాదాపుగా 95 ఉంది. సో సెకండ్ లిస్ట్ లో కూడా 95 ఉంది. నెక్స్ట్ చూసుకుంటే నల్గొండ అండి, నల్గొండలో నేను చెప్పినా కదండి ఆల్రెడీ. సో ఈ మెయిన్ సిటీస్ లైక్ నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందండి. సో నల్గొండలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 95 ఎబో ఉందండి. చూడండి 97, సో 97, 98, 99, అక్కడక్కడ 100 కూడా ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక నిజామాబాద్ అండి, నిజామాబాద్ లోయెస్ట్ కట్ ఆఫ్ ఇన్ తెలంగాణ అంటే నిజామాబాద్ అండి. సో కంపేరింగ్ టు అదర్ డివిజన్స్, సో నిజామాబాద్ లో కట్ ఆఫ్ వచ్చేసి ఈ ఇయర్ చాలా తక్కువ ఉందండి, 95. సో నెక్స్ట్ లిస్ట్ లో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి నిజామాబాద్ కూడా. సో ఎవరికైతే తక్కువ పర్సెంటేజ్ ఉందో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిజామాబాద్ లో. సో ఇది ఒక్కసారి గమనించండి. నెక్స్ట్ చూసుకుంటే పెద్దపల్లి అండి, సో పెద్దపల్లి కూడా సేమ్ లైక్ నిజామాబాద్ అండి, పెద్దపల్లిలో కట్ ఆఫ్ అయితే తక్కువ ఉంది, 95 ఉంది. సో 96, 97, 98 అలాగా లేదు. మరి ఎందుకంటే కొంచెం ఇవి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పుకోవచ్చు, అలాగే న్యూగా ఫామ్ అయిన డిస్ట్రిక్ట్స్ కాబట్టి కొంచెం దీనికి అంతగానం కట్ ఆఫ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి నెక్స్ట్ చూసుకుంటే కనుక సంగారెడ్డి అండి, సంగారెడ్డిలో కట్ ఆఫ్ వచ్చేసి 95 అయిపోయింది. సో నాకు వచ్చేసి సంగారెడ్డిలో 95 ఎబో ఉంటుంది అనుకున్నా, బట్ సంగారెడ్డిలో కూడా 95 అయితే అయిపోయింది. ఇది ఒక్కసారి గమనించండి. అలాగే సికింద్రాబాద్ అండి, ఖమ్మం ఎలాగో సికింద్రాబాద్ కూడా అలాగే. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా మంది సికింద్రాబాద్ లో ఉంటారు కాబట్టి సో కట్ ఆఫ్ వచ్చేసి హై ఉంది. సో 100 చూడండి, 100, 99, 98. సో ఎక్కడ 95 అయితే లేదండి, మొత్తం 98, 99, 100. సో నెక్స్ట్ లిస్ట్ లో థర్డ్ లిస్ట్ లో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 95 ఎబోనే ఉంటుంది సికింద్రాబాద్ లో, థర్డ్ లిస్ట్ లో. సో ఇది ఒక్కసారి గమనించండి. సూర్యాపేటలో కట్ ఆఫ్ వచ్చేసి 95 అండి. సో యాజ్ యూజువల్ వనపర్తిలో వచ్చేసి కూడా కట్ ఆఫ్ 95 ఉంది. సో నెక్స్ట్ లిస్ట్ లో కూడా 95 ఉంటుంది దాదాపు కట్ ఆఫ్ వచ్చేసి. నెక్స్ట్ చూసుకుంటే కనుక వరంగల్ అండి, వరంగల్ కూడా 95 ఉంది కట్ ఆఫ్. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పినాను మీకు ఆల్రెడీ, వరంగల్, వనపర్తి, ఖమ్మం, ఖమ్మం అంటారు, నిజామాబాద్, పెద్దపల్లి, వీటికి వచ్చేసి 95 ఉంటుంది కట్ ఆఫ్, ఏమాత్రం ఎక్కువ ఉండదు. సో ఎవరికైతే 10/10 ఉన్నాయో సో రానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ డివిజన్స్ లో. సో ఇది ఒక్కసారి గమనించండి గైస్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మరియు తెలంగాణ సర్కిల్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో సెకండ్ మెరిట్ లిస్ట్ లో, వాళ్ళకి వచ్చేసి డెడ్ లైన్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 3 లోపల మీరు అయితే డాక్యుమెంట్స్ అన్ని అయితే తీసుకుని వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు అక్టోబర్ 3 లోపల కనుక వెళ్ళకపోతే కనుక మీరు వచ్చేసి రిజెక్ట్ అయిపోతారు. ఇది ఒక్కసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 2 లో కట్ ఆఫ్ వచ్చేసి చూసుకున్నాం. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో కట్ ఆఫ్ వచ్చేసి సేమ్ ఉందండి, ఫస్ట్ లిస్ట్ కి సెకండ్ లిస్ట్ కి ఏ మాత్రం చేంజ్ లేదు, సేమ్ ఉంది.
కంపేరింగ్ టు తెలంగాణలో అక్కడక్కడ చేంజెస్ ఉన్నాయి కానీ ఆంధ్రలో వచ్చేసి ఏ మాత్రం చేంజ్ లేదు. బట్ ఒకసారి చూద్దాం. అమలాపురంలో కట్ ఆఫ్ చూసుకున్నాక 100 ఉందండి, ఎక్కడ చూసినా 100 ఉంది. బట్ పీడబ్ల్యూడీ కేటగిరీలో అలాగే ఎస్టీ కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చేసి 100 కన్నా కొంచెం తక్కువ ఉంది. ఇది ఒక్కసారి గమనించండి. అనకాపల్లిలో కూడా 100 ఉందండి, సేమ్ అనకాపల్లిలో కూడా 100 ఉంది. పీడబ్ల్యూడీ ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసి తక్కువ ఉంది. ఇది ఒక్కసారి గమనించండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అనంతపురం అండి, అనంతపురంలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. ఇది ఒక్కసారి గమనించండి. భీమవరంలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి మొత్తం 100 ఉందండి. ఓబీసీ, యూఆర్, ఎస్సీ, ఎస్టీకి కూడా ఈ భీమవరంలో కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. ఎవరికైతే 600/600 మార్క్స్ వచ్చాయో వాళ్ళకి వచ్చేసి హై ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక చిత్తూరు అండి, చిత్తూరులో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. అక్కడక్కడ 99, 98, 97 ఉంది. అది వచ్చేసి పీడబ్ల్యూడీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఉందండి. నెక్స్ట్ చూసుకుంటే చిత్తూరు అండి, చిత్తూరులో కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. 100కి ఏ మాత్రం తగ్గలేదు. చిత్తూరులో కూడా ఫస్ట్ లిస్ట్ లో 100 ఉంది, సెకండ్ లిస్ట్ లో కూడా 100 ఉంది. నెక్స్ట్ వచ్చేసి సుద్దప్ప అండి, సుద్దప్పలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉంది. బట్ ఒక్క దగ్గర 95 ఉందండి. ఆ 95 ఏంటిదంటే పీడబ్ల్యూడీలో అండి. ఇది ఒక్కసారి గమనించండి. పీడబ్ల్యూడీ ఎస్టీ కేటగిరీకి కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏలూరు డివిజన్ అండి, ఏలూరు డివిజన్లో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. 100కి ఏ మాత్రం తగ్గలేదు. కొంచెం ఈడబ్ల్యూఎస్లో, ఎస్సీలో, ఎస్టీలో, పీడబ్ల్యూడీలో కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంది, అంతే అండి. అలాగే నెక్స్ట్ చూసుకోవడానికి గూడూరు డివిజన్ అండి, గూడూరు డివిజన్లో కూడా 100 ఉందండి కట్ ఆఫ్. బట్ ఇక్కడెక్కడో 88 ఉందండి. ఇది చాలా పెద్ద విషయం చెప్పుకోవచ్చు 88 అంటే. బట్ ఆ 88 ఏంటంటే పీడబ్ల్యూడీబీకి అండి కేటగిరీకి. సో ఒకసారి గమనించి నేను చెప్పిన కదండి, కంపేరింగ్ టు ఓబీసీ, యూఆర్, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉందండి. సో ఎవరికైతే 600/600 లేకున్న మార్క్స్ వీళ్ళు మాత్రం హోప్స్ పెట్టుకోవచ్చు ఈ కేటగిరీస్ వాళ్ళు. బట్ ఓబీసీ, యూఆర్ వాళ్ళు మాత్రం కంపల్సరీ 600/600 మార్క్స్ ఉంటేనే హోప్స్ పెట్టుకోండి నెక్స్ట్ థర్డ్ మెరిట్ లిస్ట్ లో. ఇది ఒక్కసారి గమనించండి. అలాగే నెక్స్ట్ చూసుకోవడానికి హిందూపూర్ అండి, మన బాలయ్య గారి హిందూపూర్ కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. 100లో ఏ మాత్రం తగ్గలేదండి. హిందూపూర్ లో ఎప్పటిలాగే ఫస్ట్ లిస్ట్ కి సెకండ్ లిస్ట్ కి ఏ మాత్రం చేంజెస్ అయితే లేవు. ఇది ఒక్కసారి గమనించండి. నెక్స్ట్ అండి కాకినాడలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి ఏ మాత్రం తగ్గలేదు. కాకినాడలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. 100కి ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు. పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీకి కూడా 100 ఉందండి కట్ ఆఫ్. చూసిరా కట్ ఆఫ్ వచ్చేసి ఎంత హై ఉందో ఆంధ్రలో కంపేరింగ్ టు తెలంగాణ. ఇది ఒక్కసారి గమనించండి. మన రాయలసీమ కర్నూలు అండి, కర్నూలులో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. 100కి ఏ మాత్రం తగ్గలేదండి. ఇది ఒక్కసారి గమనించండి. మర్కాపూర్ అండి, మెయిన్ మర్కాపూర్ డివిజన్ లో కూడా సేమ్ కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. బట్ పీడబ్ల్యూడీలో ఇక్కడ 94 ఉందండి. నెక్స్ట్ మచిలీపట్నం అండి, మచిలీపట్నంలో కూడా 100 ఉందండి కట్ ఆఫ్. 100కి ఏ మాత్రం తగ్గలేదు మచిలీపట్నంలో కూడా. సో ఇది ఒక్కసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి నాంద్యాల అండి, మన నాంద్యాల కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. 100కి ఏ మాత్రం తగ్గలేదు అండి. ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీడబ్ల్యూడీ కూడా 100 ఉంది. అంటే ఒక్కసారి గమనించండి ఆంధ్రలో కాంపిటీషన్ వచ్చేసి ఎలాగ ఉందో. ఇన్ కేసు మీరు కనుక ఎవరికైనా చూసే వాళ్ళకి బ్రదర్ మాకు 600/600 మార్క్స్ లేవు, తక్కువ ఉంది, మాకు జాబ్ రావాలంటే ఎలా అంటే కనుక వేరే స్టేట్స్కి అప్లై చేసుకోండి. లైక్ మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్. సో ఈ స్టేట్స్కి అప్లై చేయండి. సో ప్లీజ్ ట్రై టు గో అదర్ స్టేట్స్. సో ఒక్కసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి నరసరావుపేట అండి, నరసరావుపేటలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి ఏ మాత్రం తగ్గలేదు. నరసరావుపేటలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. సో ఎస్సీలో, ఎస్టీలో, ఈడబ్ల్యూఎస్లో, పీడబ్ల్యూడీలో కూడా నరసరావుపేటలో కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు అండి, మన నెల్లూరులో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. 100 కట్ ఆఫ్కి ఏ మాత్రం తగ్గలేదు. మొత్తం ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసినా కూడా 100కి ఒక్క డిజిట్ కూడా తక్కువ లేదండి. ఇది ఒక్కసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి పార్వతీపురం అని, పార్వతీపురంలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. 100కి ఏ మాత్రం తగ్గలేదు పార్వతీపురంలో కూడా. నెక్స్ట్ ప్రకాశం అండి, మన ప్రకాశంలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి ఏ మాత్రం తగ్గలేదండి. సో ఫస్ట్ లిస్ట్ లో ఎలా ఉందో ప్రకాశంలో, సెకండ్ మెరిట్ లిస్ట్ లో ప్రకాశం అలాగే ఉంది, ఏ మాత్రం తగ్గలేదు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, సి కూడా ఏ మాత్రం తగ్గలేదండి. బట్ పొద్దుటూరులో కొంచెం తగ్గిందండి. పీడబ్ల్యూడీ కేటగిరీలో 97 వచ్చింది ఇక్కడ పొద్దుటూరులో. అండ్ అనదర్ కేటగిరీస్ లో ఏ మాత్రం తగ్గలేదు, కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉంది. రాజమండ్రి అండి, మన రాజమండ్రిలో కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. 100కి ఏ మాత్రం తగ్గలేదు. బట్ ఇక్కడ ఓబీసీలో 99.833 వచ్చిందండి. గ్రేట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎలా వచ్చిందో మరి దక్సేవకి ఇక్కడ. సో 99.833 వచ్చింది. సో కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి రాజమండ్రిలో. శ్రీకాకుళంలో అయితే ఏ మాత్రం తగ్గలేదండి. శ్రీకాకుళంలో మొత్తం ఇక్కడ చూసినా కూడా 100 డిజిట్స్ అండి, మొత్తం 100 డిజిట్సే. అలాగే తాడిపల్లిగూడెంలో కూడా 100 అండి. 100కి ఏ మాత్రం తగ్గలేదు. బట్ ఇక్కడ తెనాలిలో మాత్రం 90.25 వచ్చిందండి. అది వచ్చేసి పీడబ్ల్యూడీ తెనాలిలో. ఇది ఒకసారి గమనించేసి తిరుపతిలో కూడా అండి, తిరుపతిలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది తిరుపతి వాళ్ళు ఉన్నారు. సో తిరుపతిలో కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి, ఏ మాత్రం తగ్గలేదు. తిరుపతిలో ఇక్కడ తగ్గిందండి, 86 వచ్చింది, ఒకటి 95 వచ్చింది. అది వచ్చేసి పీడబ్ల్యూడీ కేటగిరీ అండి. ఇది ఒక్కసారి గమనించండి.
నెక్స్ట్ వచ్చేసి విజయవాడ అండి. విజయవాడలో కూడా ఏమాత్రం తగ్గలేదండి. ఇక్కడ 92 వచ్చింది, 92 కూడా పీడబ్ల్యూడి అండి. సో చూస్తే అర్థమవుతుంది కదా, ఓన్లీ పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉందండి కంపేరింగ్ టు అదర్ కేటగిరీస్. ఇది ఒక్కసారి గమనించాలి. సో విశాఖపట్నంలో కూడా ఏమాత్రం తగ్గలేదండి. విశాఖపట్నంలో కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. 100కి ఏమాత్రం తగ్గలేదండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వైజాగ్ నగరం కూడా కట్ ఆఫ్ వచ్చేసి 100 ఉందండి. 100కి ఏమాత్రం తగ్గలేదు. సో చూసిరు కదా, ఆంధ్రలో మరియు తెలంగాణలో కట్ ఆఫ్ వచ్చేసి ఎలా ఉందో చూసిరు కదా. సో ఇది గైస్ వీడియో. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండాలంటే కింద కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి. సో నేను రిప్లై ఇక్కడ ట్రై చేస్తా. సో మరొక మంచి వీడియోతో, మరొక మంచి అప్డేట్ తో మీ ముందు ఉంటా. అండ్ సో టేక్ కేర్, గుడ్ బై.